అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ మంత్రులు కోపంతో ఉర్రట. రేవంత్ అన్నకి ఎంత చెప్పినా రేవంత్ అన్న వింటలేడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మేము వద్దనేటటువంటి పనే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు, ఇప్పుడు వద్దని చెప్పినా కూడా రేవంత్ రెడ్డి వింటలేడు అని చెప్పి మంత్రులు రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నారు. ఎందుకంటే మంత్రులు కూడా సీనియర్ లీడర్లు ఉన్నారు కదా. ఇప్పుడు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ సీనియర్ లీడర్లు. వీళ్ళు చెప్పినట్టు అట్లీస్ట్ రేవంత్ రెడ్డి వినొచ్చు కదా, వింటలేడు. లేదు లేదు గట్లుండదు, మా ఇష్టం, ఇష్టం ఉన్నట్టు చేస్తామని చెప్పి రేవంత్ అన్న వ్యవహరిస్తున్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీ మంత్రుల వర్షన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ అన్నకి ఏం చెప్తున్నట్టు అంటే, నిద్రపోతున్నటువంటి సింహాన్ని రేవంత్ అన్న గిచ్చి మరి లేపుతున్నాడు. మంత్రులు చెప్తున్నటువంటి మాట ఇదే. ఇప్పుడు సింహం పడుకున్నది, అనవసరంగా సింహాన్ని లేపుడు ఎందుకు? సింహం నిద్రల నుండి లేచిందంటే డైరెక్ట్ వేట చేస్తుంది, డైరెక్ట్ అటాకే ఉంటుంది. ఏది జింకల కోసం దేవులాడుతుంది. కాబట్టి ఆ సింహాన్ని లేపొద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్నారట. ఆ సింహం ఎవరో కాదు, కేసీఆర్. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైలెన్స్ మూడ్లో ఉన్నాడు, బయటికి వస్తలేడు, ఎక్కువ మాట్లాడతలేడు, పాలిటిక్స్లో కూడా ఎక్కువ యాక్టివ్గా లేడు. బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు మొత్తం కూడా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు చూసుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చేయాలి, ఏం కథ అనేది మొత్తం కేసీఆర్ బ్యాక్ ఎండ్ నుండి చెప్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీని ఎట్లా నడపాలి, అధికార పార్టీని ఎట్లా ముప్పతిప్పలు పెట్టాలి, అధికార పార్టీని ఎట్లా ప్రశ్నించాలి, అధికార పార్టీ వైఫల్యాలను ఎట్లా ఎత్తి చూపాలి, ప్రజల కోసం ఎట్లా పనిచేయాలనేది మొత్తం కేసీఆర్ బ్యాక్ ఎండ్ నుండి కేటీఆర్కు, హరీష్ రావుకు చెప్తున్నారు. సో కేసీఆర్ చెప్పినట్టే కేటీఆర్, హరీష్ రావు వింటున్నారు. సో కేసీఆర్ కూడా యాక్టివ్ పాలిటిక్స్లోనే ఉన్నాడు, కానీ బయటకు వస్తలేడు. ఫామ్ హౌస్లో ఉన్నాడట. ఫోన్లో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది, పరిపాలన ఎట్లా నడుస్తుంది, ఏం కథ, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏందనేది పిన్ టు పిన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో కేసీఆర్ ఎప్పటికప్పుడు చూస్తున్నట. కేసీఆర్ కూడా చెప్తున్నట. కేసీఆర్ ఎప్పటికప్పుడు అన్ని ఛానల్స్ ఫాలో అవుతున్నాడట. అసలు తెలంగాణలో పరిస్థితి ఎట్లుంది, ఏం కథ అనేది అన్ని ఆయన అబ్జర్వ్ చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా కూడా వినబడుతున్న చర్చ. అంటే సోషల్ మీడియా పరంగా కేసీఆర్ ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సైలెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎందుకు వస్తున్నాడు అసెంబ్లీకి, కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కేసీఆర్కు జీతం దండగా, కేసీఆర్ బయటికి రాకపోతే ఆయన ఎమ్మెల్యే పదవి దండగా, ఆయన ఎందుకు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన అనవసరం అని చెప్పి రేవంత్ అన్న మాట్లాడు. తర్వాత కేసీఆర్కి సంబంధించిన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన రాళ్లతో దాడి చేసిరట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు. కేసీఆర్ ఏదైతే క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ని కూడా పలగొట్టిరు అనేది వినబడుతున్న చర్చ. తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమంటా ఉన్నారు, కేసీఆర్ ఎమ్మెల్యే పదవి దండగా, ఎప్పుడు క్యాంప్ ఆఫీస్కి వస్తలేడు, నియోజకవర్గంలో తిరుగుతలేడు, కేసీఆర్ ఇన్ని రోజులు కేసీఆర్ గారు అన్నాం, ఇప్పుడు కేసీఆర్ గారు అనం, కేసీఆర్ అనే పిలుస్తాం, కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, ఆయన ఉండి వేస్ట్, బయటికి రాకపోతే ఎందుకని చెప్పి కేసీఆర్ని రకరకాలుగా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలవకుండానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ ఫామ్ హౌస్ మీదకి పోయి, కేసీఆర్కి సంబంధించినటువంటి ఏదైతే క్యాంప్ ఆఫీస్ మీదకి పోయి క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటో తీసుకొని రేవంత్ రెడ్డి ఫోటో పెట్టొస్తారా? ఇవన్నీ రేవంత్ అన్న తెలిసే ఉంటాయి మ్యాక్సిమం. రేవంత్ అన్న చెప్తేనే పోయి ఉంటారేమో అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోయి రచ్చరచ్చ చేసి అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి మళ్ళీ బయటకు వచ్చి మాకు సంబంధం లేదు, మేము దాడి చేయలేదు, మాకేమవసరం అని చెప్పి ఇంత బలంగా మాట్లాడుతున్నారంటే ఏ సపోర్ట్ లేకుండానే పోతారా? అంటే ఇదంతా కూడా రేవంత్ రెడ్డి చేయించిండేమో అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఎందుకు? కేసీఆర్ని అడగోలుగా కేసీఆర్ని బయటికి రానియడానికి, బయటికి రప్పియడానికి. అయితే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏం చెప్తున్నారట రేవంత్ అన్న కంటే, కేసీఆర్ సైలెన్స్గా ఉన్నాడు, ఇప్పుడు ఆయన గెలుకుడు అవసరమా? కేసీఆర్ ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, ఇప్పుడు ఆయన జోలికి కూడా అవసరమా? ఆయన బయటికి వచ్చిందంటే కథమిగా కేసీఆర్ ఒక్క భారీ బహిరంగ సభ పెట్టిండనుకో కాంగ్రెస్ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయిపోతుంది. కేసీఆర్ చాలా ఓపిక పడుతున్నాడు. ఇప్పుడు మొన్న ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణ జరిగినప్పుడు కూడా కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్లోకి వెళ్ళి నందినగర్ ఇంటికి వచ్చిండు, దాదాపు పొద్దు నుండి రాత్రి దాకా ఉన్నాడు. విచారణ అయిపోయినటువంటి వెంటనే మళ్ళీ ఎర్రపల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. ఎర్రపల్లి ఫామ్ హౌస్ ఏం దుబాయ్లో లేదు, ఎర్రపల్లి ఫామ్ హౌస్ ఢిల్లీలో లేదు, కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ఉన్నది, సొంత ఊర్లో ఉన్నది, ఎర్రపల్లి ఊర్లో. కాబట్టి ఆ గజ్వేల్లో ఉన్నటువంటి జనాలకి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ పోతున్నాడట, కేసీఆర్తో మాట్లాడుతున్నాడట, కేసీఆర్ అందరికి ఫోటోలు ఇస్తున్నాడు, కేసీఆర్ అందరితో డిస్కస్ చేస్తున్నాడు, కేసీఆర్ అందరినీ కలుస్తున్నాడు. కలవరు అనేది ఏం లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ నియోజకవర్గంలో కొత్తనే కేసీఆర్ ఎమ్మెల్యే అనేది కాదు కదా. జనాలకి ఏమైనా సమస్యలు ఉంటే కేసీఆర్ కలుస్తున్నాడట, మాట్లాడుతున్నాడట. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా బిజీ షెడ్యూల్ కాబట్టి అందరినీ కలవలేకపోయిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కదా, ప్రతిపక్ష పార్టీ లీడర్ కాబట్టి అందరినీ కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. అంత బిజీ ఉండకపోవచ్చు కాబట్టి అందరినీ కలుస్తున్నాడట. అయినా సరే కేసీఆర్ బయటకు వస్తలేడు,
కేసీఆర్ మొత్తం ఇంట్లోనే ఉన్నాడు, కేసీఆర్ పండుకున్నాడు, కేసీఆర్ శాతనైతే లేదు, కేసీఆర్ అక్కడే ఉన్నాడు అని చెప్పి రకరకాల కేసీఆర్ని రెచ్చగొడుతున్నారు. మంత్రులు రేవంత్ రెడ్డితో చెప్తున్నారట, అనవసరంగా సినిమాని రెచ్చగొట్టకండి, అంటే కేసీఆర్ని రెచ్చగొట్టకండి, కేసీఆర్ సైలెన్స్ ఉన్నాడు, అలాంటి వ్యక్తిని ఎందుకు మీరు కావాలని రెచ్చగొడుతున్నారు, కావాలని గిచ్చి మరి లేపుతున్నారు, ఆయన బయటికి వస్తే ప్రమాదం అవుతుంది, ఆయన బయటికి వస్తే ఇబ్బంది అవుతుంది. నిజమే కదా. ఇప్పుడు కేసీఆర్ ఎన్ని రోజులు సైలెన్స్గా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డో, కేసీఆర్ నువ్వు దమ్ముంటే బయటికి రా, కేసీఆర్ నువ్వా నేనా తెలుసుకుందాం, నువ్వు రా నేను రా అని చెప్పి ఒకవేళ సవాల్ విసిరిరు అనుకో, కేసీఆర్కు కోపం వచ్చిందనుకో, కేసీఆర్ బయటికి వచ్చి ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టిందనుకో, ఆ సభకి 20 లక్షల మంది జనాలు వస్తారు. మొన్న వరంగల్లో కేసీఆర్ సభ పెడితే 10 లక్షల మంది జనాలు, కిక్కిరిసిపోయింది సభ అంతా. అసలు మామూలుగా కాదు, జనాలు ఘోరంగా వచ్చారు. ఎక్కడ చూడు మొత్తం ఇసుక ఇస్తే రాలనంత జనం వచ్చారు. కేసీఆర్ మళ్ళీ భారీ బహిరంగ సభ పెడితే ఈసారి అసలు జనాలు మొత్తం ఘోరంగా నిండిపోతారు. కాబట్టి ఈ టైంలో కేసీఆర్ని గెలకకండి, కేసీఆర్ ఆయన పని ఆయన చేసుకొనియండి. అనవసరంగా కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేసుడు, కేసీఆర్ని గెలుకుడు, నువ్వు బయటికి రా, నువ్వు లోపలికి రా, నువ్వు అది ఇది అని చెప్పి కేసీఆర్ని రెచ్చగొడితే, ఆయన పుసుక్కున బయటకు వచ్చి ఏదైనా సభ పెడితే, మీటింగ్ పెడతానో లేకపోతే కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితేనో, కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆయన పని ఆయన చేసుకొనియండి, ఆయన జోలికి పోనీయకండి అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డికి చెప్తున్నారట. కానీ రేవంత్ అన్న వినడు కదా. రేవంత్ అన్న ఎంత చెప్పినా వినడు. రేవంత్ అన్న ప్రతిసారి కేసీఆర్ నువ్వు దమ్ముంటే రా చూసుకుందాం, నువ్వు మంచి పని చేసినావు, నేను మంచి పని చేసినావు, మాట్లాడుకుందాం, గివి రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు. అయితే కేసీఆర్ ఒక మంచి స్ట్రాటజీ ప్లాన్తో ఉన్నాడట. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం బంధు, ఇలా గజ్వేల్లో బంధు ప్రకటించారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. ఇలా బండ్లతో ర్యాలీ తీస్తున్నారు, మా కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పైన ఎట్లా దాడి చేస్తారు, ఏం కథ అని చెప్పి తెలుసుకుందాం రండి అని చెప్పి ఒక పెద్ద పంచాయతీ నడుస్తుంది ఇప్పుడు గజ్వేల్లో. 144 సెక్షన్ నడుస్తుంది ఇప్పుడు గజ్వేల్ మొత్తం. ఇలా బంధు అంటే ఒక్కసారి ఒక వ్యక్తిని కెలుపుతే ఎట్లుంటుంది. అది కూడా కేసీఆర్ సాధారణ వ్యక్తి కాదు కదా, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ అధికారంలోకి అంటే తెలంగాణలో 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి కీలకమైనటువంటి వ్యక్తి ఆఫీసుకు పోయి మేము కేసీఆర్ ఫోటో తీసేస్తాం, రేవంత్ రెడ్డి ఫోటో పెడతాం అంటే ఏందన్నట్టు. ఇప్పుడు కేసీఆర్ ఫోటో ఉంటేనో రేవంత్ రెడ్డి ఫోటో ఉంటేనో తెలంగాణ ప్రజలకు ఏమైనా వచ్చింది ఉందా, తెలంగాణ ప్రజలకు ఏమైనా లాభం జరుగుతుందా, ఆ ఆఫీస్లో ఎవరి ఫోటో ఉంటేంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కేసీఆర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అసలు కేసీఆర్ వస్తలేడు, ఇప్పుడు ఉంటలేడు అంటారు. మరి కేసీఆర్ వస్తే రానప్పుడు, కేసీఆర్ ఉండనప్పుడు ఎవరు ఫోటో ఉంటేంది. నిజంగానే కేసీఆర్ రోజు ఆఫీస్కి వస్తే కేసీఆర్ ఫోటో లేదంటే ఓకే, కేసీఆర్ ఫోటో ఉందంటే ఓకే, కానీ ఆయన వస్తలేడు కదా. మరి వచ్చినా రాకపోయినా ఆ ఫోటో ఉంటేంది లేకపోతుంది, ఎవరు చూస్తారు ఆ ఫోటో. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో, ఎవరు చూస్తారు. అసలు ఎవరు పోతలేరట క్యాంప్ ఆఫీస్కి, ఎవరు ఉంటలేరట, మరి ఎందుకు ఆ ఫోటో. ఇట్లా రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఒక ముచ్చట చెప్తున్నారట, సీనియర్ లీడర్లు, అది కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్లు చెప్తున్నారట, అనవసరంగా కేసీఆర్తో వద్దు, కేసీఆర్తో పెట్టుకోకండి. కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చింది అనుకో పెంట అవుతుంది. ఆయన మళ్ళీ భారీ బహిరంగ సభలు అంటాడు, మీటింగ్లు అంటాడు, 33 జిల్లాలలో మీటింగ్లు, 119 నియోజకవర్గాల మీటింగ్లు పెడితే అంత ఆగవాగం పరిస్థితి. కేసీఆర్ బయటకు వచ్చి ఒక్కసారి సభ పెడితే ఖచ్చితంగా జనాలు అందరూ చైతన్యవంతులు అవుతారు. కేసీఆర్ చెప్తాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమేం చేసిరు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఏం జరిగింది, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎన్ని అప్పులు అయినాయి, కాంగ్రెస్ వచ్చినాక ఎన్ని అప్పులు చేసిరు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంతమందికి ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంతమందికి ఎన్ని పోయినాయి, బీఆర్ఎస్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చిరు, కాంగ్రెస్ వచ్చినాక ఎన్ని ఇల్లులు కూల్చేసిరు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండింటే కాంగ్రెస్ ఉంటే ఎట్లున్నది మొత్తం చెప్తాడు కేసీఆర్. చెప్తే కాంగ్రెస్కే డ్యామేజ్ అవుతుంది కదా, కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుంది కదా. అందుకే కేసీఆర్ని అనవసరంగా, ఆయన యాక్టివ్ లేడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, అనవసరంగా ఆయన గెలకకూర్రి సైలెన్స్ ఉండరు అని చెప్పి చాలా మంది చెప్తున్నారట రేవంత్ అన్నకు. ఇక రేవంత్ అన్న వినడా అనేది ఇక రేవంత్ అన్న ఇష్టం. కానీ అనవసరంగా కేసీఆర్తో వద్దు అని చాలా మంది చెప్తా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. అట్లా అంటే ఏదో కేసీఆర్ బయటకు వచ్చి యుద్ధం చేస్తారని కాదు, కానీ ఆయన బయటకు వచ్చి మాట్లాడితే మాత్రం కాంగ్రెస్కి డ్యామేజ్ అవుతుంది. ఆయన బయటకు వచ్చి ఒక్కసారి సభలు మీటింగ్లు పెడితే మాత్రం కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అంతేందుకండి, కేసీఆర్ ఒక్కసారి బయటకు వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నా ఆఫీస్ పైన దాడి చేస్తారా, ఏమనుకుంటారు మీరు, నా ఫోటో మార్చినంత మాత్రాన తెలంగాణ ప్రజల గుండెలలోకి వెళ్ళి నన్ను తీసేయలేరు, తెలంగాణ ప్రజల హృదయాలలో నేను నాటుకోపోయినా కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో సావునొట్టో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిండని చెప్పి 2-3 డైలాగులు కొట్టిండు అనుకో, తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ అని చెప్పి జెండాలు పట్టుకుంటారు. అప్పుడు కాంగ్రెస్కి డ్యామేజే కదా. అందుకే రేవంత్ అన్నకు చాలా మంది చెప్తున్నారట వద్దు, కేసీఆర్ సప్పుడేకున్నోని గెలకకుర్రి, సప్పుడేకుండ్రి, మీ పని మీరు చేసుకుని ఆయన పని ఆయన చేసుకుంటాడు, సమయం సందర్భం వచ్చినప్పుడు ఆయన బయటకు వస్తాడా రాడా ఆయన ఇష్టం అని చెప్పి చాలా మంది చెప్తున్నారట. ఇక రేవంత్ అన్న ఏం చేస్తాడు ఏం కథ అనేది చూడాలి. దయచేసి ఈ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.